హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని. అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి మొత్తం సైకాలజీ పుస్తకాల్లో ఉన్నటువంటి పదజాలం, పరీక్షలో వస్తున్న పదజాలం, పరీక్షలో వస్తున్న ప్రశ్నలు, మరి చాలామంది ఫెయిల్ అయిపోతున్నటువంటి టాపిక్ సంబంధించి మొత్తం పదజాలాన్ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ టాపిక్ వింటే మీకు 5 నుంచి 10 మార్కులు ఈజీగా, మరియు అంతేకాకుండా మీరు సైకాలజీ వినేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ ఈ పదజాలం అంటే ఏంటి అని స్ట్రక్ అయి ఆగిపోకుండా అక్కడికక్కడే సులభంగా సైకాలజీ మొత్తాన్ని నేర్చుకుంటారు. మరొక ముఖ్య విషయము, మరియు తెలంగాణ అభ్యర్థులకు ప్రత్యేకంగా శుభవార్త. ఎందుకంటే మన యాప్లో మీకు తెలుసు, మన యాప్లో టెట్ సైకాలజీకి సంబంధించి క్లాసులను పూర్తిగా ఒక్కరోజు మీకోసం ఉచితంగా అందిస్తున్నాం. మీరందరూ కూడా ఖచ్చితంగా క్లాసులు వినండి. ఖచ్చితంగా క్లాసులు విని మొత్తం సబ్జెక్టు పైన గ్రిప్ తెచ్చుకోండి. ఎందుకంటే సైకాలజీ వినకపోతే అర్థం కాదు. మార్కెట్లో ఎన్నో పుస్తకాలు ఉంటాయి, కానీ ఒక్కసారి విన్న తర్వాత చదివితే ఆ ధైర్యం వేరే ఉంటుంది, సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది. మన పుస్తకం ముందు పెట్టుకోండి. మన పుస్తకం మీకు తెలుసు, ఉభయ రాష్ట్రాల్లో 30కి 30 మార్కులు సాధింపచేసిన పుస్తకం. మంచి ఉదాహరణలు, మంచి ప్రామాణిక భాష, అన్ని పుస్తకాలు మీరు చదవాల్సిన అవసరం లేకుండా ఒకే ఒక పుస్తకంలో పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సీనియారిటీ, సిన్సియారిటీ, డెడికేషన్, గత ప్రశ్నాపత్రాల విశ్లేషణ పూర్తిగా మన పుస్తకంలో ఉంటుంది. కాబట్టి దయచేసి మళ్ళీ కొత్త ప్రయోగాలు చేయకండి ఎగ్జామ్ ముందు. మరి మీకు తెలుసు ఎలా వినాలి ఉచిత క్లాసులు. ఎందుకంటే తెలంగాణ టెట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించి వారికి కూడా మనం ఉచితంగా క్లాసులు ఇవ్వబోతున్నాం. ఇక్కడ మన కోర్సు టెట్ సైకాలజీ కోర్సు ఓపెన్ చేసి కంటెంట్ పైన నొక్కండి. మీరందరూ కూడా ఉచితంగా సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 సిలబస్ ప్రకారం పుస్తకంలో ఎలా ఉంటుందో అలా క్లాసులు అందించడం జరుగుతుంది. ఈరోజు రాత్రి 12 గంటల నుండి రేపు రాత్రి 12 గంటల వరకు మొత్తం కూడా అన్లాక్ చేయబడతాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి, సబ్జెక్ట్ పైన గ్రిప్ తెచ్చుకోండి. మరియు అంతేకాకుండా మన పుస్తకం ఖచ్చితంగా తీసుకోండి. శ్రీ విద్యా పబ్లికేషన్ గత టెట్ డిఎస్సిలో చాలామంది పాఠశాలలో ఉండడానికి కారణమైన పుస్తకం. సులభమైన భాష, సింపుల్గా. కాబట్టి పుస్తకం ముందు పెట్టుకొని క్లాసెస్ వింటూ షార్ట్కట్ అండర్లైన్ చేసుకొని మీరు ఖచ్చితంగా వినండి, విజయం సాధిస్తారు. ఈ సబ్జెక్టును మాకు వదిలేయండి. మరియు అంతేకాకుండా మీరందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడ పుస్తకాన్ని మన యాప్లో కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. నేరుగా మీ ఇంటి దగ్గరికి వస్తుంది పుస్తకం. మరియు ఆంధ్రప్రదేశ్ టెట్కు సంబంధించి క్లాసెస్ పేపర్ 1, పేపర్ 2 సిలబస్ వేరే, కాబట్టి దానికి తగ్గట్టుగా క్లాసెస్ను అమర్చడం జరిగింది. సిలబస్ ప్రకారం అతి తక్కువ టైంలో, అది ఐసీటీ అయినా, అవి కొత్త కాన్సెప్ట్లు ఏవైనా సరే మీరు భయపడాల్సిన పని లేదు మిత్రులారా. మరి మళ్ళీ చెప్తున్నాను, మీరు ప్లేస్టోర్ నుండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత టీజీ టెట్ ఉచితం కాబట్టి కోర్సు ఓపెన్ చేయండి, క్లాసులు వినండి ఉచితంగా. మరియు అంతేకాకుండా మీకు ఏమైనా అనుమానం వస్తే కోర్స్ ఎలా కొనాలి, పుస్తకం ఎలా కొనాలి, అక్కడ చాట్ బాక్స్ నొక్కి మెసేజ్ ఇయర్ దగ్గర మెసేజ్ పెట్టండి, మేము స్పందిస్తాం. మరియు మీరు చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. తాజా నిజ వాస్తవ సమాచారం ఎప్పటికప్పుడు మీ వరకు రావాలంటే, ఖచ్చితంగా అందరికంటే ముందు రావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క క్లాసెస్ని వినండి. అతి త్వరలో లైవ్ క్లాసులు ఉంటాయి, రివిజన్ క్లాసులు ఉంటాయి. 3 రోజుల్లో సైకాలజీ, అటు ఆంధ్రప్రదేశ్ వారికి ఇటు తెలంగాణ వారికి 3 రోజుల్లో సైకాలజీ ఉంటుంది. మరియు టీజీ టెట్ వారికి ప్రత్యేకంగా హెచ్జిటి టెస్ట్ సిరీస్ ఉంటుంది. అద్భుతమైనటువంటి టెస్ట్ సిరీస్, దానికి ఒక ప్రణాళిక మిగతా వారికంటే భిన్నం. దాన్ని కూడా మనం కండక్ట్ చేయబోతున్నాం మిత్రులారా. మిగతా వారికంటే భిన్నంగా ఉండాలి కాబట్టి ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మీకు తెలుసు, సైకాలజీలో ఉన్న పదజాలం మొత్తం 5 నుంచి 10 మార్కులు మాపూచి అంటున్నాను. ఇంకా సబ్జెక్ట్ సులువుగా అయిపోతుంది. మన యాప్లో మీరు జస్ట్ 20 గంటల్లో 30 మార్కులు, 30 గంటల్లో 30 మార్కులు, ఈ విధంగా క్లాసెస్ని అరేంజ్ చేసి పెట్టాం. కాబట్టి వింటే ఫీడ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, ప్రశ్న పత్రాలు ఉన్నాయి,
ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, అప్లికేషన్ బిట్స్ ఉన్నాయి. కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి మిత్రులారా. ఇక్కడ చూస్తే మీకు తెలుసు మొత్తం పదజాలాన్ని మీరు మళ్ళీ చదివే అవసరం లేకుండా సైకాలజీ మొత్తాన్ని ఇక్కడ అందించబోతున్నాం. మొదటి ప్రశ్న, మొదటి టాపిక్ పిగ్మేలియన్ ఫలితం. ఈ మధ్యకాలంలో అటు తెలంగాణ పుస్తకాల్లో, ఆంధ్ర పుస్తకాల్లో పిగ్మేలియన్ ఫలితం అనే పదం చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇంతకు పిగ్మేలియన్ ఫలితం అంటే ఏమిటంటే, ఉపాధ్యాయుల అంచనాలు విద్యార్థుల సాధనను ఎంతో గానో ప్రభావితం చేస్తాయి. ఉపాధ్యాయుల అంచనాలు అంటే ఉపాధ్యాయుల యొక్క ఎక్స్పెక్టేషన్ పిల్లలను ఎంతగానో ప్రభావితం చేస్తాయి. నాకు నీ పైన నమ్మకం ఉంది, నువ్వు సాధిస్తావని, నీకు ఈసారి జాబ్ వస్తుందని నాకు తెలుసు, అలాంటి మాటలు పిల్లల్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. మా సార్కు నా పైన నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను సాధించాలి అనే తపన ఉంటుంది. ఈ తపనను, ఈ యొక్క ప్రభావాన్ని ఏమని పిలుస్తారు అంటే పిగ్మేలియన్ ఫలితం, పిగ్మేలియన్ ఫలితం అంటారు. మరి బహుజన్యత్వం అనే పదం తరచుగా కనిపిస్తూ ఉంటుంది. బహుజన్యత్వం అనేది అనువంశికతలో వస్తుంది. క్రోమోజోములపై ఏముంటాయి? జన్యువులు అమరి ఉంటాయి. క్రోమోజోముల సంఖ్య మీకు తెలుసు. క్రోమోజోమ్ 23వ జత లింగ నిర్ధారణ జత, 22 జతలు సమరూపకంగా ఉంటాయి. 23వ జతలో ఉన్నటువంటి క్రోమోజోముల ప్రకారమే శిశువు యొక్క లింగ నిర్ధారణ జరుగుతుంది. మరి ఇక్కడ బహుజన్యత్వం అంటే ఏమిటి అంటే, అనేక వేల జన్యువులు కలిసి మానవుల యొక్క లక్షణాలను నిర్ణయిస్తాయి. అనేక వేల జన్యువులు కలిసి మానవుని యొక్క లక్షణాలను నిర్ణయిస్తాయి అనే కాన్సెప్ట్నే బహుజన్యత్వం అంటారు. చూస్తే ఏదో పెద్ద టెక్నికల్ టర్మ్ అనుకుంటాము, కాదు, చాలా సింపుల్ టర్మ్. మరి ఇక్కడ ఉద్వేగ కెథార్సిస్, ఎమోషనల్ కెథార్సిస్, బాధాకరమైన సంఘటనలు, అవమానకరమైనటువంటి సంఘటనలు, సంతృప్తినివ్వని సంఘటనలు, డిసప్పాయింట్ చేసినటువంటి సంఘటనలు మనకు ఎదురైనప్పుడు మనము ఆ యొక్క పరిసరం నుంచి, ఆ యొక్క వాతావరణం నుండి, ఆ యొక్క మూడు నుండి మనము డైవర్ట్ కావడానికి వేరే పనులలో నిమగ్నం అవుతాము. కొందరు పాటలు వింటారు, కొందరు బయటికి వెళ్తారు, కొందరు మిత్రుల దగ్గరికి వెళ్తారు, కొందరు క్రికెట్ చూస్తారు. అంటే బాధాకరమైనటువంటి పరిస్థితుల నుంచి విముక్తి కావడానికి వేరే పనుల్లో నిమగ్నం కావడాన్ని ఏమంటారంటే ఉద్వేగ కెథార్సిస్ అంటారు. ఇది ఉత్తర బాలదశలోని పిల్లల లక్షణం. క్లియర్. స్ట్రీట్ కల్చర్ చూడండి, ఇక్కడ స్ట్రీట్ కల్చర్కు ఏజ్ ఇవ్వడం జరిగింది. 7 నుండి 12 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలు వారు ఉన్న ప్రాంతాల్లో స్వేచ్ఛగా ఆడుకోవడం. ఎవరు స్వేచ్ఛగా ఆడుకోవడం? 7 నుండి 12 సంవత్సరాల వయసు గల పిల్లలు వారు ఉన్నటువంటి ఏరియాలో, వీధిలో స్వేచ్ఛగా ఆడుకోవడాన్ని ఏమంటారంటే స్ట్రీట్ కల్చర్ అంటారు. ఓకే. సరోగేట్ ప్లే మీరు ఎంతోసార్లు విని ఉంటారు. సరోగేట్ మదర్, ఎన్నో రకాల ఆటలు ఉన్నప్పుడు కూడా ఈ సరోగేట్ ప్లే అంటే ఏంటంటే ఒకరికి బదులుగా ఒకరు ఆడే ఆట. అంటే పిల్లలు వారు ఆడకుండా వేరే వాళ్ళను వారి తరపున ఆడనిస్తారు. చూడండి, దాన్నే సరోగేట్ ప్లే అంటారు. ఒకరికి బదులుగా మరొకరు ఆడే ఆటను వారు కాస్త అనారోగ్యంగా ఉన్నప్పటికీ, శారీరక వైకల్యం ఉన్నవారు, లేక టపాకాయలు కాల్చేటప్పుడు నా బదులుగా నువ్వు కాల్చు అనేటువంటి, క్యారమ్ బోర్డు ఆడేటప్పుడు నా బదులుగా నువ్వు ఆడి విన్నుక, ఇలాంటి మాటలు మీరు వింటుంటారు. దాన్నే సరోగేట్ ప్లే అంటారు. మీరు చూడండి, పిల్లలు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ కదలలేని స్థితిలో ఉన్నప్పుడు లేదా ఆడలేని సందర్భాలలో వేరే పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ వారికి బదులుగా పాల్గొనే ఆటల్ని సరోగేట్ ప్లే. బాగా గుర్తుపెట్టుకోండి. ఫోన్ చూడండి, ఇక్కడ భాషకు సంబంధించిన శబ్దాలను అధ్యయనం చేసే శాస్త్రం. చూడండి, మనకు భాషలోని రకాలు ఉంది టాపిక్, అక్కడ ఈ పదజాలం ఉంది. కాబట్టి డైరెక్ట్గా భాషలకు సంబంధించిన శబ్దాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అంటే ఫోనాలజీ. భాషకు సంబంధించిన శబ్దాలను ఫోన్లో మాట్లాడుతుంటే శబ్దం వస్తుంది అంటారు. చూడండి,
అదే ఫోనాలజీ, గుర్తుపెట్టుకోండి. మరి దానికి ఇంకొక పర్యాయ పదం ఉంది చూడండి ఒకసారి, సిమాంటిక్స్. సిమాంటిక్స్ భాషకు సంబంధించిన పదాల యొక్క అర్థాలను, భాషకు సంబంధించిన పదాల యొక్క అర్థాలను మరియు చూడండి వేర్వేరు సందర్భాలలో వారి అర్థాల యొక్క మార్పును. అవును, ఒక్కొక్క సందర్భంలో ఒక పదం యొక్క సందర్భం మారుతుంది, అర్థం మారుతుంది. అవును, 100% మారుతుంది. ఆ యొక్క మార్పును అధ్యయనం చేసే శాస్త్రమే ఏమంటారంటే సిమాంటిక్స్ అంటారు. ఫోనాలజీ అంటే మీకు అర్థమైపోయింది, సిమాంటిక్స్ అంటే అర్థమైపోయింది. వీటి మధ్య తేడా తెలుసుకోవాలి, ఎగ్జామ్లో వస్తూ ఉన్నవి. మరి ఇక్కడ చూస్తే నెక్స్ట్ హైపోకాండ్రియాసిస్. మీరు ఖచ్చితంగా వాటి యొక్క మారు పేర్లు తెలుసుకోవాలి. మారు పేర్లు, మరో పేర్లు ఉంటే ఎగ్జామ్లో ఖచ్చితంగా వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. కానీ అందరికీ ఒకే పేరుతో వెళ్తారు. కాబట్టి మన పుస్తకంలో అన్ని పేర్లు, అన్ని పుస్తకాల్లో ఉన్న పేర్లు, మళ్ళీ ఏ పుస్తకం మీరు ముట్టకుండా ఆ పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. హైపోకాండ్రియాసిస్, దీన్నే అకారణ శరీర దుశ్చింత. ఎప్పుడు కూడా వీరు ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంటారు. బయటికి వెళ్ళిన తర్వాత, ఎండకు వెళ్ళిన తర్వాత నల్లగా అయిపోయిందేమో అని, అద్దం ముందు కూర్చొని పళ్ళు ఎత్తుగా ఉన్నాయని, వెంట్రుకలు రాలిపోతున్నాయని, కాస్త హైట్ ఉంటే బాగుండేదని, ఎప్పుడు కూడా ఇలాంటి ఆలోచనలు ఉంటే వారికి ఉన్న రుగ్మత ఏంటంటే హైపోకాండ్రియాసిస్. తెలుగులో అకారణ శరీర దుశ్చింత, చింత చేయడం. మరి చూడండి అవసాదం, డిప్రెషన్, నిరాశావాదం, నిరుత్సాహం. చూడండి ఇన్ని పదాలు, మీరు ఏదో ఒక పదం పట్టుకొని పోతే మొత్తం పోతుంది మిత్రులారా. చదివిన దానికి అర్థం ఉండదు. చదివితే బాగా చదవాలి, చదివితే ఒక్కసారి చదవాలి, చదివితే పర్ఫెక్ట్ చదవాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీకు ఆ కష్టం లేకుండా మేమే అన్ని కూడా అరటిపండు వలిచినట్టుగా పెడుతున్నాం. చూడండి ఇక్కడ అవసాదం, డిప్రెషన్, నిరాశావాదం, నిరుత్సాహం. మరి దీని యొక్క అర్థం, ఆన్సర్ చిన్నగా, ప్రశ్న పెద్దగా ఉంది. చూడండి నిరుపయోగమైన ఆలోచన చేయడం, అనవసరమైనటువంటి ఆలోచన చేయడం, కానీ వాటి గురించి ఆలోచన చేయడం, ఏం జరుగుతుందో అనే భయంతో ఉండడం. జరిగేది వేరే, ఆలోచించేది వేరే. నాకు జాబ్ రాకపోతే నా పరిస్థితి ఏమిటి, ప్రైవేట్ స్కూల్కి వెళ్తాను, జీతం తగ్గిస్తే నా పరిస్థితి ఏమిటి, వేరే వాళ్ళు తక్కువకు వస్తే నన్ను తీసేస్తే నా పరిస్థితి ఏమిటి, నేను ప్రభుత్వ టీచర్ని, నాకు టెట్ క్వాలిఫై కాకపోతే నా పరిస్థితి ఏమిటి, డిఓ లెటర్ ఇస్తాడేమో నాకు అనేటువంటి ఆలోచనలు, నిరుపయోగమైన ఆలోచనలు. వాళ్ళు ప్రస్తుతంలో బతకరు, భవిష్యత్తులో బతుకుతారు. మరి హిస్టీరియా, హిస్టీరియా అంటే శిరోభారం, అంటే ఇది శారీరక రుగ్మత కానే కాదు, అనవసరమైన పనులు, మొహమాటానికి వెళ్ళి తలపై వేసుకోవడం, మిగతా వాళ్ళ పనులు కూడా, చేతకాని పనులు కూడా, రాని పనులు కూడా తలపై వేసుకొని టెన్షన్ పడుతూ ఉండడం, బాధపడుతూ ఉండడం, ఒత్తిడికి గురి కావడాన్ని హిస్టీరియా అంటారు. సైకోపతిక్ విచలనం, సైకోపతిక్ విచలనం తెలుసు మీకు, సంఘ వ్యతిరేక ఆలోచన చేయడం. ఈ మొత్తాన్ని చంపేస్తే బాగా ఉంటుంది, ఒక్కరే ఉంటే బాగా ఉంటుంది, బాంబు పెడితే ఎలా ఉంటుంది, అందరూ చనిపోతే ఎలా ఉంటుంది, అన్నదమ్ములను చంపేస్తే ఎలా ఉంటుంది, అభ్యర్థులను చంపేస్తే ఎలా ఉంటుంది, అంటే అందరినీ బాధ పెట్టే ఎలా ఉంటుంది, ట్రైన్పై రాళ్ళు విసిరితే ఎలా ఉంటుంది, ఇతరులని బాధ పెట్టాలనుకొని తాను సంతోషంగా ఉండే ఆలోచన కల వ్యక్తిత్వాన్ని సైకోపతిక్ విచలనం అంటారు. మరి పురుషత్వ స్త్రీతత్వ అభిరుచి మీకు తెలుసు. పురుషత్వ స్త్రీతత్వ అభిరుచి అంటే బాగా గుర్తుపెట్టుకోండి, స్త్రీలు చేసే పనులు పురుషులు చేయడం, పురుషులు చేసే పనులు స్త్రీలు చేయడం. మీరు సాధారణంగా ఆటోలు నడపడం, బస్సులు నడపడం, కార్లు నడపడం అబ్బాయిలనే చూస్తుంటారు, కానీ అమ్మాయిలు ఇష్టంతో నడపడం మనం అవాక్ అవుతాం. ఒకసారి వంట చేయడం స్త్రీలు చేస్తుంటారు సాధారణంగా, పురుషులు చేస్తే ఊడవడం స్త్రీలు చేస్తుంటారు సాధారణంగా, కానీ అబ్బాయిలు చేస్తుంటే పురుషులు చేసే పని స్త్రీలు, స్త్రీలు చేసే పని పురుషులు. మరి ఈ టాపిక్ ఎంఎంపిఐలో ఉంది. మరి పారానోయియా, దీనే చిత్త భ్రమ అంటారు. ప్రతి చిన్న విషయానికి అనుమానాలు, ఎవరైనా మాట్లాడుతుంటే, ఎవరైనా నవ్వుతూ ఉంటే అందరూ నా గురించే ఆలోచిస్తున్నామే, నన్నే అంటున్నారేమో, నా తప్పులు తెలుసుకున్నారేమో, మా ఇంట్లో గొడవలు బయటపడ్డాయేమో అని అనుమానిస్తూ ఉంటారు. అనుమానం పాత రోగం. సైకోస్థనియా, సైకోస్థనియా చేసిన పనిలే భయంతో మళ్ళీ చేయడం మీకు తెలుసు. సిలిండర్ ఆఫ్ చేశామా చేయలేదా, తాళం వేశామా వేయలేదా, తాళం ఎక్కడ పెట్టాను, పెట్టానా పెట్టలేదా, తాళం వేశానా లేదా, చేసిన పనిలే. ఏటీఎంలో డబ్బులు ఉన్నప్పుడు ఉన్నాయా లేదా,
అభద్రతా భావంతో మళ్ళీ మళ్ళీ సరిచూసుకోవడాన్ని, స్క్రీజోఫీనియా ఆధారం లేని ఊహలు చేయడం, టెట్ పోస్ట్పోన్ అవుతుంది, దానికి ఆధారం లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆధారం లేకుండా మనం ఒక స్టేట్మెంట్ పాస్ చేయడాన్ని ఏమంటారంటే స్క్రీజోఫీనియా అంటారు. మరియు హైపోమానియా, దానికి గల మరో పేరు అల్పోన్మాదం. హైపోమానియా, అల్పోన్మాదం. చూడండి, ప్రతి చిన్న వాటికి ఏడవడం, బాధపడడం, తల పట్టుకోవడం, నాకే జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అనుకోవడాన్ని హైపోమానియా అంటారు. చిన్నవాటికి అధిక ఉద్వేగానికి గురి కావడం, చిన్నవాటికి ఎక్కువ రియాక్టివ్ అవడం, అది కూడా నెగిటివ్ ప్రతిస్పందన, నెగిటివ్ ఉద్వేగం. సాంఘిక అంతర్వర్తనం అంటే మీకు తెలుసు. సాంఘిక అంతర్వర్తనం అంటే సమాజానికి దూరంగా ఒక్కడే ఉండడం, ఎవరితో మాట్లాడకుండా ఉండడాన్ని సాంఘిక అంతర్వర్తనం అంటారు. మరి నెక్స్ట్ వచ్చే పదజాలాలు చూస్తే మీరు ప్రాగ్మాటిక్స్. చూడండి, ఇక్కడ నిత్య జీవితంలోని పదాలు తర్వాత ఏమొస్తాయి, వాక్యాలు వస్తాయి. సందర్భానుసారంగా అర్థం చేసుకొని వాక్య నిర్మాణం చేసుకొనుటను అధ్యయనం చేసే శాస్త్రాన్ని, నిత్య జీవితంలో పదాలను, వాక్యాలను ఉపయోగించి వాటిని అర్థవంతంగా వాక్య నిర్మాణం చేసుకున్నట్టును అధ్యయనం చేసేది. అంటే మనం పదాలను ఉపయోగించి వాక్యాలను పదాలను ఉపయోగించి సందర్భానుసారంగా మనం ఉపయోగిస్తాం. అలా సందర్భానుసారంగా ఉపయోగిస్తున్నామా, ఎలా ఉపయోగిస్తున్నాం, దాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు, ప్రాగ్మాటిక్స్ అంటారు. గుర్తుపెట్టుకోవాలి. సంజ్ఞానము అంటే మీకు తెలుసు, ప్రజ్ఞ అంటే తెలివి అంటే నూతన పరిస్థితులతో సర్దుబాటు అయ్యే సామర్థ్యాన్ని ప్రజ్ఞ అంటారు. అంతే. అయితే ఇక్కడ వ్యక్తులు తమ జ్ఞానాన్ని ఆవిష్కరించుకోవడానికి సహాయపడే ఆలోచనల పరంపర సంజ్ఞానం. ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనం ఆలోచించి నిర్ణయం తీసుకుంటాము, దాన్నే తెలివి అంటాము. తప్పు చేసిన తర్వాత, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కంటే ముందుగానే ఆ ఆలోచనల పరంపర, తమ జ్ఞానాన్ని ఆవిష్కరించుకోవడానికి సహాయపడే ఆలోచనల పరంపర సంజ్ఞానం. అంటే ఒక పని చేసేటప్పుడు కొత్త సందర్భంలో ఆ కొత్త సందర్భానికి రియాక్ట్ కావడానికి మనం కొన్ని ఆలోచిస్తూ నిర్ణయం తీసుకుంటాము, దాన్నే సంజ్ఞానము, దాన్నే ప్రజ్ఞ, దాన్నే తెలివి అంటారు. మరి సమతాస్థితి. చూడండి, సమతాస్థితి పిల్లలు ప్రస్తుతమున్న స్కీమాటాలను ఆధారంగా చేసుకొని కొత్త సంఘటనలను సునాయాసంగా వివరించడమే సమతాస్థితి. స్కీమాటా అంటే తెలుసు, నూతన పరిస్థితులకు సర్దుబాటు కావడానికి స్కీమాటాలు ఉపయోగిస్తాం. అప్పుడే పుట్టిన శిశువులో కనిపించే స్కీమాటా మీకు తెలుసు, కళ్ళు తెరవడం, మలమూత్ర విసర్జన వస్తువులను పట్టుకోవడం. అయితే ఆ యొక్క స్కీమాటాలను ఉపయోగించుకొని వాటి ద్వారా కొత్త సంఘటనలను సునాయాసంగా వివరించడం లేదా ఉపయోగించడమే సమతాస్థితి. సమతాస్థితి అంటే తెలిసిన వాటిని ఉపయోగించడాన్ని సమతాస్థితి అంటారు. తెలిసిన వాటిని ఉపయోగించి కొత్త సందర్భంలో వాటిని వెలుగులోకి తేవడమే సమతాస్థితి. సంశ్లేషణము కొత్త పరిస్థితులను అర్థం చేసుకోవడం. కొత్తగా హాస్టల్కి వెళ్ళావు, కోచింగ్కి వెళ్ళావు, కొత్త స్కూల్కి వెళ్ళావు, ఆ యొక్క వాతావరణము, ఆ యొక్క ప్రిన్సిపాల్, వ్యవస్థ, ప్రేయర్, పిల్లలు, టైం టేబుల్ లాంటివి అర్థం చేసుకోవడం. చూడండి, కొత్త పరిస్థితులను అర్థం చేసుకొని అవగాహన చేసుకోవడాన్ని ఏమంటారంటే సంశ్లేషణము. వ్యవస్థీకరణం భౌతిక మానసిక నిర్మాణాలను సంక్లిష్ట వ్యవస్థలుగా సమన్వయపరిచే ఆలోచనలే వ్యవస్థీకరణ. చూడండి, దీని యొక్క అర్థం నేను చెప్తాను. పుస్తక భాష కాదు, మస్తక భాష కావాలి. సునాయాసంగా దాన్ని గుర్తుపట్టగలగాలి. వ్యవస్థీకరణం అంటే భౌతిక మానసిక నిర్మాణాలను సంక్లిష్ట వ్యవస్థలుగా సమన్వయపరిచే ఆలోచనే వ్యవస్థీకరణ. అంటే దీని యొక్క అర్థం ఏమిటి? వ్యవస్థీకరణం అంటే నూతన పరిస్థితి ఎలాంటిదైనా సరే అటు సమతాస్థితిని, సంశ్లేషణను, విశ్లేషణను, స్కీమాటాలను ఉపయోగించి పరిస్థితులను బాగా అర్థం చేసుకొని సునాయాసంగా నిర్ణయాన్ని తీసుకోవడం.
సునాయాసంగా నిర్ణయాలు తీసుకోవడమే వ్యవస్థీకరణ అంటారు. సర్మాత్మకవాదం, దీన్ని యానిమిజం, దీన్ని జంతువాదం అంటారు. అంటే ప్రాణం లేని వాటికి ప్రాణాన్ని ఆపాదించడం. దేవుడు విగ్రహం రూపంలో ఉంటాడు, నిజంగా దేవుడని మొక్కుతాం. శివుడు మెడలో పాము ఉంటుంది, పాముకు భయపడతాం, ప్రాణం ఉందని భావిస్తాం. టెడ్డీబేర్ బొమ్మ పులి బొమ్మ అయితే నిజంగా పులి అని భయపడతాం. అంటే పిల్లలు జోకొడతారు బొమ్మలకు, నిజంగా బొమ్మ అనుకోరు, పాప అనుకొని పాలు పడతారు. మీకు అంతా తెలుసు. ప్రాణం లేని వాటికి ప్రాణం ఉందనుకోవడమే సర్వాత్మకవాదం. అహం కేంద్రవాదం, అహం ఈగో సెంట్రిజం. ప్రపంచం మొత్తం నా గురించే ఆలోచిస్తుంది, నన్నే చూస్తుంది, నేనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. నేను నడుస్తుంటే సూర్యుడు కూడా నన్నే ఫాలో అవుతున్నాడు, నీడ కూడా నన్నే ఫాలో అవుతుంది. క్లాస్లో నేను నడుస్తుంటే అందరూ నాకేసే చూస్తున్నారు, నా డ్రెస్ ఎలా ఉంది, నా నడత ఎలా ఉంది. అది ఈగో సెంట్రిజం అంటారు. అంటే మొత్తం కూడా తన దృష్టితో ప్రపంచాన్ని చూడడాన్ని అహం కేంద్రవాదం అంటారు. నెక్స్ట్ డెజావు. ఇప్పుడు చూస్తున్న పనులు ఎప్పుడో చూసినట్టు అనిపిస్తుంది, దాన్ని డెజావు అంటారు. మీరు ఇప్పుడు క్లాస్ వింటున్నారు, అద్భుతంగా వింటున్నప్పుడు ఇదే సందర్భంలో ఎప్పుడో ఇలాగే ఇదే టైంలో నేను వింటున్నాను. మీ ఇంటికి వెళ్ళారు, చుట్టాలు వచ్చారు. గతంలో ఎప్పుడైనా చుట్టాలు వచ్చి ఉంటే ఇదే సంఘటన ఎప్పుడో జరిగింది. రోడ్డుపై ఎవరో పిలిస్తే ఇలాగే నన్ను ఎప్పుడో పిలిచారు. ఇప్పుడు చూస్తున్న పనులు ఎప్పుడో చూసినట్టు అనిపిస్తే దాన్ని డెజావు అంటారు. పుష్కరాలకు వెళ్ళిన అబ్బాయి, మమ్మీ మనం ఎప్పుడో వచ్చాం చిన్నప్పుడు. అంటే నువ్వు అప్పుడు పుట్టలేదు, పుష్కరాలకు వచ్చినప్పుడు పుట్టలేవు. లేదు మనం వచ్చామంటాడు. కానీ తల్లి ఏం చేసిందంటే తన హౌస్లో ముంచింది, స్విమ్మింగ్ పూల్లో ముంచింది. ఆ సంఘటన ఒక్కసారిగా గుర్తుకు వచ్చి వాడు డెజావును ఫీల్ అవుతున్నాడు, డెజావును అనే అనుభూతిని అనుభవిస్తున్నాడు. మరి భ్రమ, ఇది నిజమా కాదంటే భ్రమ. జైగార్నిక్ ప్రభావం, పూర్తిగా చేసిన పనుల కంటే సగంలో మధ్యలో ఆపివేసిన పనులు బాగా గుర్తుంటాయి. మీకు జనరల్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు. ఎన్నో పెళ్ళిళ్ళలో భోజనం తిన్న మీరు ఒక పెళ్ళిలో భోజనం దొరకలేదు, ఆ పెళ్ళి బాగా మీకు గుర్తుంటుంది. ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళే మీరు ఒక్కరోజు మధ్యలోనే పాఠశాల నుంచి బయటకు వచ్చారు లీవ్ తీసుకొని, ఆ రోజు బాగా గుర్తుంటుంది. అన్ని పరీక్షల్లో మంచి మార్కులు వచ్చిన మీకు ఒక పరీక్షలో టఫ్ వచ్చింది, పేపర్ 50% మార్కులు మాత్రమే వచ్చాయి, ప్రశ్నలు 50% చేశారు. ఎగ్జామ్ కోచింగ్ సెంటర్ యజమానికి పూర్తి ఫీజు చెల్లించిన వారి కంటే సగం ఫీజు చెల్లించిన వారు బాగా గుర్తుంటారు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, పూర్తిగా చేసిన పనుల కంటే సగంలో మధ్యలో ఆపివేసిన పనులు బాగా గుర్తుంటాయి. అందుకే ఎవరైనా ఫోన్ చేస్తే మధ్యలో తినడం ఆపివేసి నేను వచ్చాను ఆ రోజు అని పదే చెప్తుంటాం. దాన్ని జైగార్నిక్ ప్రభావం అంటాం. మరి ఆబ్జెక్టివ్ ఎఫెక్ట్స్ మీకు తెలుసు. దృష్టిలోపం గల వారికి ఎలా కనిపిస్తాయి, ఏమి కనిపిస్తాయి, ఆ కనిపించే అనుభవాలను ఏమంటారు అంటే అంధత్వం గల వ్యక్తిపై అంధత్వం చూపే ప్రభావాన్ని. పూర్తిగా దృష్టిలోపం ఉంటే అతడికి ఏం కనిపిస్తున్నాయంటే ఇంద్రధనస్సు రంగులతో కూడినటువంటి అంశాలు కనిపిస్తాయి. మీరు కూడా గట్టిగా కళ్ళు మూసుకుంటే రింగులు కనిపిస్తాయి. ఆ ఎఫెక్ట్ని ఏమంటారు అంటే ఆబ్జెక్టివ్ ఎఫెక్ట్ అంటారు. ఆబ్జెక్టివ్ ఎఫెక్ట్ అనే పదం ఎవరికి సంబంధించింది అంటే అంధత్వానికి సంబంధించింది. మరి ఫ్యూగ్, ఒక వ్యక్తి గత జీవితాన్ని పూర్తిగా మర్చిపోయి కొత్త జీవితాన్ని కొత్త ప్రదేశంలో ప్రారంభించినట్టయితే దాన్ని ఫ్యూగ్ అంటారు. మొత్తం మెమరీ కార్డ్, మొత్తం మెదడులో ఉన్నటువంటి స్మృతి చిహ్నాలు పూర్తిగా చెల్లా చెదరైపోయి, అది అమ్నీషియా వల్ల కావచ్చు, శారీరక మానసిక అగాధాల వల్ల కావచ్చు, దెబ్బతిని పూర్తిగా మర్చిపోయి మళ్ళీ కోలుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే అతడు ఫ్యూగ్ అనే దశలో ఉన్నట్టు. ఆటిజం అనే పదం ఆటోస్ అనే గ్రీకు భాషా పదం నుంచి వచ్చింది. మరి ఒక వ్యక్తి ఎల్లప్పుడూ ఒంటరిగా ఉండి ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు. ఒంటరిగా ఉంటే సాంఘిక అంతర్వర్తనం, ఒంటరిగా ఉండి ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటే లేక బయటికి మాట్లాడుతూ ఉంటే అతడు ఆటిజం అనే రుగ్మతతో బాధపడుతున్నాడు. ఇది మానసిక వైకల్యానికి కారణం మిత్రులారా. సమూహ గతిశాస్త్రం, గ్రూప్ డైనమిక్స్, సమూహంలో జరిగే మార్పులను అధ్యయనం చేసే శాస్త్రమే. ఒక సమూహం ఉంటుంది, ఆ సమూహం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది, కొత్త పనులు చేస్తూ ఉంటారు. ఈ యొక్క సమూహంలో జరిగే మార్పులను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే గ్రూప్ డైనమిక్స్ అంటారు. నెక్స్ట్ మిత్రులారా,
ప్రతిభాసాత్మక ఆలోచన, నిజం కాని వస్తువులతో నిజమైన వస్తువులు అనుకుని ఆటలాడడం. ప్రతిభాసాత్మక ఆలోచన, నిజం కాని వస్తువులతో నిజమని ఆడుకోవడం. ఎలా ఆడుకుంటాం? ఇది మార్కర్, దీంతో గన్నని ఆడుకుంటున్నాను. ఇది పెన్ను, గన్నులాగా ఉపయోగిస్తున్నాను. చీపురు కట్టతో బ్యాట్ లాగా ఆడుకుంటున్నాను. బ్యాట్ ప్లేస్లో చీపురు కట్ట వచ్చింది కాబట్టి. నిజం కాని వస్తువులతో నిజమని ఆడుకోవడం. పదిలపరుచుకునే భావనాలోపం, కన్జర్వేషన్ భావనాలోపం. ఒక వస్తువుకు బాహ్యంగా ఆకారం, పరిమాణం మార్చినా గుణం మారదు, క్యారెక్టర్ మారదు. ఆకారం మారినా గుణం మారదు. చూడండి, మీకు తెలుసు, 5 కిలోల పత్తి బరువా, 5 కిలోల ఇనుము బరువా? 5 కిలోల పత్తి బరువా, 5 కిలోల ఇనుము బరువా? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాను? పత్తి చూస్తే 5 కిలోలే, కానీ రూమ్ మొత్తం నిండిపోతుంది ఒక్కొక్కసారి. మరి ఇనుము బరువు అంటే 2 సేమ్ బరువు కదా. ఆకారం మారినా గుణం మారదు. మట్టిని నేను వినాయకుడిని చేశాను, మట్టితో నేను శివుణ్ణి చేశాను, కానీ ఫైనల్గా అదేమిటి? మట్టే. ఆకారం మారిన గుణం మారదు అనే కాన్సెప్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. పదిలపరుచుకునే భావన లోపం. నెక్స్ట్, అవిపర్యాత్మక లోపం. దీన్ని ఏమంటారు? ఏకమితి. తిరిగి చేయవచ్చు అనే భావన ఉండకపోవచ్చు. అక్కకు గల తమ్ముని పేరు చెప్పగలడు, కానీ తమ్మునికి గల అక్క పేరు చెప్పకపోవడం. హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్కి ఎంత దూరం అంటే చెప్పగలడు, కానీ సికింద్రాబాద్ నుండి హైదరాబాద్ అంటే చెప్పలేడు. తిరిగి చేయవచ్చు అనే విషయం. మంచును నీరుగా మార్చవచ్చు అని తెలుసు, కానీ నీరును తిరిగి మంచుగా మార్చవచ్చు అనే విషయం తెలియదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మెర్సీ కిల్లింగ్, మీరు ఇది కోల్బర్గ్లో చూసి ఉంటారు. మెర్సీ కిల్లింగ్ అంటే మీకు తెలుసు, ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు, చివరి రోజుల్లో ఉన్నప్పుడు తనకు తానుగా చనిపోయే అవకాశాన్ని కల్పించడాన్నే మెర్సీ కిల్లింగ్. మెర్సీ కిల్లింగ్ని చట్టబద్ధం చేసిన రోజులు దేశాలు చాలా ఉన్నాయి. ఆరోగ్యం బాగాలేనప్పుడు, బతకాలని లేనప్పుడు, స్వచ్ఛంగా చనిపోవాలనుకొని ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకొని చనిపోయే ప్రాసెస్ని మెర్సీ కిల్లింగ్ అంటారు. మెటాకాగ్నిషన్, చూడండి పేరు, స్వబుద్ధి, అతి సంజ్ఞానాత్మక. చూడండి పేర్లు ఎన్నున్నాయి. చూడండి, ఒక వ్యక్తి తన ఆలోచనల గురించి ఆలోచించడం, మంచి కాన్సెప్ట్. నేను ఆలోచించేది కరెక్టా కాదా అని ఆ ఆలోచన ఏదైతే తీసుకొని ఉంటాడో దాని గురించి ఆలోచించడాన్ని మెటాకాగ్నిషన్ అంటారు. వెరీ గుడ్. స్కఫోల్డింగ్, సారువా. 3 పాయింట్లు రాయడం జరిగింది. ఇతరుల ద్వారా శిష్యుగా. చూడండి ఒకసారి. స్కఫోల్డింగ్ లేదా సారు అంటే మనము గురువు లేని విద్య గుడ్డి విద్య అని మంచిగా నమ్మాం. అంటే ఇతరుల ద్వారా ఒక స్కిల్ను, ఒక నైపుణ్యాన్ని, అది ఈత కావచ్చు, టైపు కావచ్చు, టెన్నిస్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, సైకాలజీ కావచ్చు, మెల్లిమెల్లిగా నేర్చుకునే ప్రక్రియ. ఓకే. మరియు సార్వా ప్రక్రియలో ఇక్కడ మీరు చిన్నప్పుడు మీ అన్నయ్య సైకిల్ నడిపించి మిమ్మల్ని కూర్చోబెట్టి సైకిల్ తిప్పాడు, తర్వాత వదిలేశాడు. ఈత కొట్టేటప్పుడు మొదట ఇలా పట్టుకున్నాడు, తర్వాత వదిలేశాడు. అంటే ఈ సార్వా ప్రక్రియలో ఏం జరుగుతుందంటే, నీకు నువ్వుగా నేర్చుకోగలవు అని నమ్మినప్పుడు ఆ యొక్క సపోర్టును వెనక్కి తీసుకోవడం. చూడొకసారి. తనకు తానుగా పరిచేయగలిగే వరకు తాత్కాలికంగా సపోర్ట్. ఇంటికి పిల్లర్లు వేసినప్పుడు మనం కర్రలను పెడతాం. ఆ కర్రలు లాంటి వారే ఇక్కడ చూస్తే స్కఫోల్డింగ్ అనే భావన. ఆ కర్రలను తీసేస్తాం ఎప్పుడు? గోడలు గట్టిపడిన తర్వాత. కృత్యాలను సాధించిన ఒక విద్యార్థి ఎక్కువ జ్ఞానం, ఎక్కువ నైపుణ్యం గల వ్యక్తులు అందించే సహాయ సహకారాలనే సారువా అంటారు. మనకున్నటువంటి 5 పేజీలలో పూర్తి సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేశాను. మీరు ఖచ్చితంగా క్లాసులు వినండి. మీకు మీరుగా చదువుకుంటే చాలా ఇబ్బంది పడతారు. గురువు లేని విద్య గుడ్డి విద్య. వింటే సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది, షార్ట్ కట్ తెలుస్తాయి. మిత్రులారా, మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఉచిత క్లాసులు వినండి. ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్.